భువనగిరి అని చెప్పంగానే ప్రతి ఒక్కరికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుర్తొస్తాడు కదండి. అలాగే ఈ మధ్య కాలంలో భువనగిరి అని చెప్పంగానే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామితో పాటు స్వర్ణగిరి దేవాలయం కూడా చాలా ఫేమస్ అయిపోయింది. అలాగే బాగా ట్రెండ్ అయిపోయింది కూడా ఈ టెంపుల్. ఇప్పుడు మనము ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నామండి. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి దేవాలయంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనం భువనగిరికి దగ్గరగా ఉన్న స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళబోతున్నామండి. వెళ్ళే ముందు ఫస్ట్ మనము ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ మనకు టెంపుల్ టైమింగ్స్ ఏమిటి, అలాగే మనకు స్పెషల్ దర్శనం చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళాలి అంటే మనకు ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుందనే తెలుసుకుందాము. ఫస్ట్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు 2 గంటల 40 నిమిషాల టైం అనేది పడుతుందండి. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుందంటే 130 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. మనకు 200 రూపాయల ఛార్జ్ అనేది ఉంటుంది. మనకు భువనగిరి నుంచి చాలా దగ్గరండి. మనకు 6 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. 15 నిమిషాల జర్నీ మాత్రమే పడుతుందన్నమాట ఈ టెంపుల్కి వెళ్ళడానికి. మనకు 20 రూపీస్ టికెట్ అని ఉంటుంది. ఇదంతా ఆర్టీసీ బస్సు టికెట్స్ అండి. వరంగల్ నుంచి మనకు 2 గంటల టైం అనేది పడుతుందండి. దేవాలయానికి రావాలంటే ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందంటే 116 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందండి. అలాగే మనకు జనగాం నుంచి వచ్చేసి 1 గంట జర్నీ అనేది ఉంటుంది. 40 మినిట్స్లో మనము లేదంటే 50 మినిట్స్లో మనము ఈ టెంపుల్కి అనేది చేరుకోవచ్చు. అలాగే ఆలేరు నుంచి మనకు హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ టైం అనేది పడుతుందండి. 34 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఈ దేవాలయానికి. మనకు ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి 5 గంటల నుంచి 10 వరకు ఈ దేవాలయం ఓపెన్ అనేది చేసి ఉంటుందండి. మధ్య మధ్యలో స్వామివారికి నైవేద్యం పెడుతూ బ్రేక్ అనేది ఉంటుంది. మళ్ళీ దర్శనం యథావిధిగా అనేది ఉంటుంది. సుప్రభాత సేవకు వెళ్ళాలనుకుంటే మనము ఉదయము 4:30 నుంచి మనకు సుప్రభాత సేవ అనేది ఉంటుందండి. మనము టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ మనకు ఆటోస్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఆటోలు అయినా వస్తాయి, బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా వస్తాయండి దేవాలయం దగ్గరికి. ఇప్పుడు మనము దేవాలయం ప్రాంగణం దగ్గరకు వచ్చేసాము. అలాగే మనకు ఇక్కడ కారు పార్కింగ్ కూడా ఉంటుంది. కార్ పార్కింగ్ వచ్చేసి ఒక కార్కి వచ్చి 50 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. ఇదేనండి స్వర్ణగిరి దేవాలయం ఎంట్రన్స్. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూసేద్దాము. లోపలికి వెళ్ళేసి మనం లోపల ఎలా ఉందో చూసేద్దాం. చూడండి లోపల వాతావరణం ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత గ్రీనరీగా ఉందో. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా ఒక్కసారైనా చూడవలసిన మంచి టెంపుల్ అనమాట. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా మనకు దివ్యమంగళ స్వరూపం దర్శనం ఇస్తుందో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు దివ్యమంగళ స్వరూపం దర్శనం అనేది ఇస్తుందండి. ఈ దేవాలయం ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024 మార్చి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనకు చాలా ఘనంగా ఈ దేవాలయం అనేది ప్రారంభించారండి. మనకు ఎవరి చేత ప్రారంభించారు అనంటే శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి చేత ఈ దేవాలయాన్ని చాలా ఘనంగా ప్రారంభించారండి. ఈ దేవాలయం దాదాపుగా 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్వర్ణగిరి దేవాలయం అనేది నిర్మించారండి. అంత విశాలంగా, అంత పెద్దగా ఉంటుందన్నమాట ఈ దేవాలయము. మనము లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనకు ఇక్కడ బ్రహ్మరథం అనేది కనపడుతుందండి. చూడండి అంతా రాతితోనే నిర్మించిందే, ఎంత అందంగా ఉందో. మనం రథం దర్శనం చేసుకొని ముందరికి వెళ్తే స్వామివారి దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకు మెట్లకు ముందర ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో, మనము అలిపిరి దగ్గర మెట్లు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఇక్కడ మెట్లు ఉంటాయి. కాకపోతే చాలా పెద్దగా ఉంటాయండి పాదాలు. పాదాల వెనక నుంచి మనము స్వామివారి టెంపుల్ దర్శనానికి అనేది వెళ్ళాలండి. చూడండి ఇదంతా కూడా టెంపుల్ లోపల వాతావరణం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మేము ఈవినింగ్ వచ్చేసి 4:30కి అలా వెళ్ళామండి టెంపుల్కి. కాకపోతే ఈ టెంపుల్కి సాయంత్రం పూట పోతేనే బాగుంటుంది లైటింగ్స్తో, అంటే మేము సాయంత్రం అనేది వెళ్ళాము. మనము ఈ మెట్ల ద్వారా నుంచి స్వామివారి దర్శనానికి అనేది వెళ్ళాలండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పాదాలు. ఇక్కడ మనము స్వామిని దండం పెట్టేసుకొని, అంటే స్వామివారి పాదాలకు దండం పెట్టేసుకొని ఇంకా ముందరికి వెళ్దాము. ఈ దేవాలయంలో ఫస్ట్ ప్రతిష్ఠించింది ఈ పాదాలేనంట అండి. అలాగే మనము దారి మధ్యలో వెళ్ళేటప్పుడు మనకు జయ విజయులు అంటే ద్వారపాలకులు ఇద్దరు మనకు దర్శనం అనేది ఇస్తారు.
ఈ మెట్లు ఎక్కేసేసి మనము లోపలికి వెళ్దాము. మెట్లు ఎక్కేటప్పుడు కూడా మనము గోవింద నామాలు ఉంటాయి కదండి, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అనే పదాలు అంటే గోవింద నామాలు రాసి ఉంటారు అనమాట. అవి నడుచుకుంటూ పైకి వెళ్ళచ్చు. అటు సైడు ఇటు సైడు మనకు వరాహమూర్తి అంటే మనకు దశావతారాలు ఉంటాయి కదండి, కృష్ణుడు, రాముడు, వరాహమూర్తి, లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణుడు, ఇలా రాముడు అవతారం, ఈ అవతారాలన్నీ మనకు ఇలా చిన్న చిన్న గోపురాలలో పెట్టి ఉంచారనమాట. చూడండి ఇక్కడ మనకు వరాహమూర్తి దర్శనమిస్తున్నాడు. ఇలా మెట్లు ఎక్కే దారిలో మనకు దశావతారాలన్నీ కూడా దర్శనం అనేది ఇస్తారండి. ఇక్కడేమో మనకు లక్ష్మీ నరసింహస్వామి. మనము ఈ మెట్ల ద్వారానే పైకి అనేది వచ్చేసామండి. దాదాపుగా మనకు ఒక 50 మెట్లు అయితే ఉంటాయండి పైకి. చూడండి అన్ని అవతారాలు మీకు చూపిస్తాను. మనకు దశావతారాలు. స్వామివారి దర్శనానికి వచ్చేసి ఫ్రీ దర్శనము ఉంటుంది, మనకు ప్రత్యేక దర్శనం కూడా ఉంటుందండి. ప్రత్యేక దర్శనము అంటే 1000 రూపాయల టికెట్ అనేది ఉంటుందండి. వేద ఆశీర్వచనం ఉంటుంది, స్వామివారి ఫోటో ఇస్తారు, అలాగే కండువ అనేది కప్పుతారు. దగ్గరగా దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక టికెట్కి అంటే ఒక టికెట్ వచ్చేసి 1000 రూపాయలు. 1000 రూపాయలకు 5 మంది ఫ్యామిలీ మెంబర్స్ అనేది వెళ్ళొచ్చండి. లేదు అంటే నార్మల్ దర్శనం అయినా చేసుకోవచ్చు. కాకపోతే నార్మల్ దర్శనానికి ప్రత్యేక దర్శనానికి తేడా ఏంటి అంటే, నార్మల్ దర్శనం అయితే మనం మామూలుగా దర్శనం చేసుకొని రావడమే, పెద్ద దూరం అనేది ఏమి ఉండదండి. స్వామివారు అయితే నీట్గానే మనకు కనపడతారు. స్పెషల్ దర్శనము అని అంటే స్వామివారి దర్శనాన్ని కొంచెం మన అంటే నార్మల్ దర్శనానికి కొంచెం ప్రత్యేక దర్శనానికి ఒక 10 అడుగుల దూరం అనేది ఉంటుంది. ఆ దూరము అలాగే మనకు ప్రత్యేక దర్శనం ఉన్న వాళ్ళకి వేద ఆశీర్వచనము, కాండువ, అలాగే స్వామివారి ఫోటో అనేది ఇస్తారు. అదేనండి తేడా ప్రత్యేక దర్శనానికి నార్మల్ దర్శనానికి. మెట్లెక్కేసి పైకి రాగానే మనకు ఒక పక్క హనుమంతుడు, అలాగే ఒక పక్క మనకు గరుత్మంతుడు విగ్రహాలు అయితే దర్శనమిస్తాయండి. ఎంత పెద్దగా ఉంటాయి ఈ విగ్రహాలు అనంటే 27 అడుగుల పెద్ద హనుమంతుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వచ్చేసి కార్యసిద్ధి హనుమంతుడుగా మనకు దర్శనం అనేది ఇస్తాడండి. అలాగే మనకు ఇక్కడ హంపీలో ఏ విధంగా రథచక్రం ఉంటుందో ఆ రథచక్రం మీద ఆంజనేయ స్వామి అనేది నిలబడి ఉంటారండి. అలాగే ఆంజనేయ స్వామి పక్కకే మనకి ఇక్కడ శ్రీవారి గంట మండపం అనేది ఉంటుందన్నమాట. వచ్చిన ప్రతి భక్తులు ఇక్కడ గంట అనేది 3 సార్లు లేదా 5 సార్లు అనేది మోగిస్తారనమాట. ఈ గంట ఎంత పెద్దగా ఉంటుంది అని అంటే 6 అడుగుల ఎత్తు, అలాగే 1500 కేజీల బరువు అనేది ఉంటుందండి. అంత పెద్దగా ఉంటుందన్నమాట ఈ గంట. ఈ గంటను జయగంట అని కూడా అంటారండి. ఆలయంలో మనకు విమాన వెంకటేశ్వర స్వామి కూడా మనకు దర్శనమిస్తాడండి. విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగ్గానే మనకు ఈ జయగంట అనేది ఉంటుందన్నమాట. ఈ జయగంట మోగించేసేసి స్వామివారిని దర్శనం చేసుకొని తమ కోరికలు అనేది నెరవేర్చమని భక్తులు అనేది ప్రార్థిస్తారు. ఇదేనండి జయగంట మండపం. చూడండి ఎంత పెద్దగా ఉందో గంట. ఇంకా మేము కూడా అక్కడ పోయేసి గంట అనేది మోగించేసామన్నమాట. 3 లేదా 5 అనేది మోగిస్తున్నారండి వచ్చిన ప్రతి భక్తులు. ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు చూడండి. మళ్ళా గంట పెట్టిన మండపం వచ్చేసి ఎంత పెద్ద పెద్ద మనకు స్తంభాలు అనేది ఉన్నాయి చూడండి, రాతితో నిర్మించినవి. గంట మండపం పక్కకే మనకు ఇక్కడ భూవరహ లక్ష్మీ నరసింహస్వామి మండపం అనేది ఉంటుందండి. అక్కడికి వెళ్ళి కూడా మనము దర్శనం అనేది చేసుకుందాము. స్వామివారి పైన అన్నమాట. చూడండి ఎంత అందంగా చెక్కిన అందమైన శిల్పాలు ఉన్నాయో. ఇంకా మనము స్వామివారిని దర్శనం చేసుకుందాము. మనకు తిరుమలలో వరాహస్వామి కూడా మనకు దర్శనమిస్తారు కదండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వరాహస్వామి దర్శనం అనేది ఇస్తారు. ఇక్కడేనండి వరాహస్వామి. దీని పక్కకే మనకు లక్ష్మీ నరసింహస్వామి కూడా దర్శనమిస్తారు. తనను కూడా దర్శనం చేసుకుందాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారితో పాటు స్వామివారు కూడా మనకు దర్శనం అనేది ఇస్తారు. అంటే భూ వరాహస్వామి మండపం పక్కకే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఎదురుగ్గానే మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా దర్శనమిస్తాడండి. చూడండి ఇక్కడ పడగ మీద శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు బాలరూపంలో పడగ మీద నిలబడినట్టు ఉంటుందండి. అలాగే మనకు ఈవినింగ్ టైం వచ్చేసి వాటర్ అనేది పెడతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైటింగ్స్తో.
మనకి ఇలా వాటర్ పెట్టేది 7 తర్వాత అనమాట. 7 తర్వాత వ్యూ అండి ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎవరన్నా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనకు ఈవినింగ్ టైమే వెళ్తేనే చాలా బెటర్ అండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా బయట మొత్తం చూసాం కదండి. ఇప్పుడు మనము దేవాలయం లోపలికి దర్శనానికి వెళ్దాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ గణపతి అనేది దర్శనమిస్తాడు. ఇక్కడ గణపతిని దర్శనం చేసుకొని లోపలికి అనేది వెళ్ళాలి. మనకు గోపురం అనమాట ఇది, స్వామి ఉన్న గోపురము. చూడండి ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉంటారు. ఇక్కడ మనకు పార్వతి, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతి మాత వీళ్ళందరూ మనకు దర్శనం అనేది ఇస్తారనమాట. మీకు టెంపుల్ మొత్తం ఒకసారి రౌండ్గా తిప్పి చూపిస్తాను, ఎలా ఉందో మీరు చూసేయండి. మాకు ఇది 5కి అనమాట వ్యూ. మళ్ళీ 7కి వేరేలాగా ఉంటుందండి. 7కి ఇంకా లైటింగ్స్తో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ప్రధాన గోపురం ఎదురుగానే మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుందండి. ఏకశిల ధ్వజస్తంభం అనమాట. ఇది ఎంత అడుగుల ఎత్తు ఉంది అని అంటే 61 అడుగుల ఎత్తు అనేది ఉందండి ఈ ధ్వజస్తంభము. ఇదేనండి ప్రధాన ద్వారము. ఇప్పుడు మనము దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అనేది అలౌ చేయరనమాట. మొబైల్స్ లోపల పెట్టేసేసి, అంటే బయట ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టేసేసి లోపలికి అనేది వెళ్ళాలి. చూడండి ప్రధాన గోపురం మీద ఇక్కడ శ్రీ మహావిష్ణువు పవలించినట్టు మనకు ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే పురాణాలకు సంబంధించిన ఇతిహాసాలన్నీ మనకు ఈ గోపురం మీద మనము చూడవచ్చు. ఎంత అందంగా ఉందో. 5 అంతస్తులతో మనకు ఈ గోపురం అనేది దర్శనం అనేది ఇస్తుందండి. ఆలయానికి సంబంధించిన రథం కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. మనకు చూడండి ఇక్కడ చెక్కతో చేసినదనమాట రథము. ఇలా స్వామివారి ఆలయంలోనే లోపల అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రిల్స్ అంతా స్వామివారి దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట, క్యూ లైను. మనకి ఇందులోనే దారి అనేది ఉంటుందన్నమాట. స్పెషల్ దర్శనానికి దారి ఉంటుంది, మళ్ళీ నార్మల్ దర్శనానికి కూడా దారి అనేది ఉంటుంది. ఇదంతా క్యూ లైన్ అండి. ఇంకా లోపలికి అనేది వెళ్తున్నారు భక్తులు. మేము వెళ్ళినప్పుడు పెద్దగా రష్ అయితే ఏం లేదండి, నార్మల్గానే మనకు తొందరగానే అయిపోయింది. వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మనకు దర్శనం అనేది అయిపోయిందండి. ఈ దేవాలయానికి కూడా 4 గోపురాలు చాలా పెద్దగా రమణీయంగా మనకు దర్శనం అనేది ఇస్తాయండి. తూర్పు గోపురాన్ని త్రైలోక్య మల్లరాజు గోపురం అని అంటారండి. దక్షిణ గోపురాన్ని త్రిభువన మల్లరాజు గోపురం అని అంటారు. పశ్చిమ గోపురాన్ని వచ్చేసి భువనైక మల్లరాజు గోపురం అని అంటారండి. అలాగే ఉత్తర గోపురాన్ని వచ్చేసి రాయ గజకేశరి రాజగోపురం అని పిలుస్తారండి. అంటే 4 గోపురాలకు 4 పేర్లు అనేది ఉన్నాయి. ఈ స్వర్ణగిరి దేవాలయంలో మన పురాణ కాలంలో మనము ప్రతి దేవాలయంలో రాతి మీద అందంగా చెక్కిన పురాణానికి సంబంధించిన ఇతిహాసాలన్నీ మనం చూస్తుంటాం కదండి పిక్చర్స్. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ప్రతి గోపురం మీద, ప్రతి స్తంభం మీద మనకు పురాణాలకి సంబంధించిన పిక్చర్స్ అయితే మనం చూడొచ్చండి. చూడండి ఇక్కడ మనకు సీతారాముల పట్టాభిషేకము, ఇక్కడ ఆంజనేయ స్వామి రాముణ్ణి అలాగే లక్ష్మణ్ని ఎత్తుకున్న ఫోటో, ఇలా చాలా ఫొటోస్ అయితే మనం చూడొచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. మనకు ఈ స్వర్ణగిరి దేవాలయంలో ప్రధానంగా మనకు వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపం మనకు దర్శనమిస్తుందండి. స్వామివారు ఎన్ని అడుగుల ఎత్తు ఉంటారో తెలుసా అండి? 12 అడుగుల ఎత్తు అనేది ఉంటారు. అలాగే శంఖ చక్రాలతో మనకు దివ్యమంగళ స్వరూపం దర్శనం అనేది ఇస్తుందండి. చూడ్డానికి కళ్ళు సరిపోవు అంటే నమ్మండి. మనము తిరుపతిలో ఎలా స్వామివారిని దర్శనం చేసుకుంటామో సేమ్ అదే విధంగా అంత మంగళకరమైన దివ్య స్వరూపం ఇక్కడ కూడా మనకు దర్శనం అనేది ఇస్తుందన్నమాట. స్వామివారి పక్కకి మనకు ఇరువైపులా ఒక పక్క ఆండాల్ గోదాదేవి మనకు దర్శనమిస్తుంది, ఇంకొక పక్క పద్మావతి అమ్మవారు మనకు దర్శనం అనేది ఇస్తారండి ఇరువైపులా. అలాగే లోపలే మనకు స్వామివారి లోపలే మనకు మదన గోపాల స్వామి శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు దర్శనం అనేది ఇస్తాడనమాట. ఇక్కడ ఈ మండపం లోపలనే మనకు విమాన వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారండి. తిరుపతిలో మనకు విమాన వెంకటేశ్వర స్వామి ఎలా దర్శనమిస్తారో అలాగే ఇక్కడ కూడా మనకు విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది ఇస్తారు. మెయిన్ గోపురంలో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా స్వామివారి వెనక సైడ్కి వచ్చేసి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు దర్శనం అనేది చేసుకుంటారు. ఇక్కడ ఇది నైట్ వ్యూ అండి. ఇది 7 తర్వాత అనమాట.
ఈ దేవాలయం మొత్తం చూసుకున్నాం కదా, ఇక్కడ మనకు కోనేరులో స్వామివారు పవలించినట్టు ఉండడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అది కూడా చూద్దాము. ఇది మనకు కిందికి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. ఇలా కిందికి వెళ్ళేసేసి స్వామివారు మనకు విష్ణుమూర్తి పవలించినట్టు కోనేరులో ఉంటారు. అది కూడా చూద్దాము. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. మొత్తం ఇలా మనకు స్తంభాలు అనేది ఉంటాయి. ప్రతి స్తంభం మీద మనకు అందంగా మనకు శిల్పాలు అయితే దర్శనమిస్తాయి. చూసారా, ఇక్కడ మనకు కోనేరు అనమాట. మొత్తం నీరు అనేది ఉంది. మధ్యలో మనకు శ్రీ మహావిష్ణువు శయనించినట్టు మనకి ఇక్కడ దివ్యమంగళ స్వరూపం దర్శనమిస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నారో శ్రీ మహావిష్ణువు. ఇదంతా ఒకే రాతి మీద చెక్కినారనమాట స్వామివారిని. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. అయితే మనకు ఇది 6 అబవ్ అండి. 7:30 అలా లైటింగ్స్ వేస్తారు. అప్పుడు చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. పైకి వెళ్ళేసి కూడా స్వామివారిని చాలామంది దర్శిస్తారు. అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. చూడండి పైకి వెళ్తే ఎంతమంది భక్తులు ఉన్నారో. పైనుంచి ఇంకా నీట్ కనపడుతుంది పైన, అందుకనే పైకి అనేది వెళ్ళారు చాలామంది. ఎంతమంది భక్తులు వచ్చారో. వచ్చిన ప్రతి భక్తులు నామాలు అయితే పెట్టుకున్నారండి. అందరూ ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారు. చూసారా పైనుంచి వ్యూ ఎంత బాగుందో. కోనేరు మధ్యలో మనకు శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు కదండి. చుట్టూ అంటే 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి, గమనించారా? అక్కడ 4 గోపురాలలో మనకు హనుమంతుడు, గరుత్మంతుడు ఇలా దర్శనం అనేది ఇస్తారు. పైనుంచి మీకు వ్యూ అనేది చూపిస్తా చూడండి. ఇప్పుడు మనము స్వర్ణగిరి దేవాలయంలో పైన ఫ్లోర్లో ఉన్నామన్నమాట. ఇది స్వర్ణగిరి దేవాలయం చుట్టుపక్కల వాతావరణము. బస్సులు ఎలా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు టెంపుల్ దగ్గరికే వస్తున్నాయి అన్నమాట ఈ బస్సులు. ఇలానే మనము టెంపుల్ దగ్గరికి అనేది వచ్చాము. ఇది భువనగిరి కోట అండి. మీకు ఇక్కడ కనపడుతుంది కదా పెద్ద కొండ, దాని మీద కోట అనేది ఉంటుంది. ఇదేనమాట టెంపుల్కి వచ్చే దారులు. బస్సులు వస్తాయి, ప్రైవేట్ వెహికల్స్ వస్తాయి. అవి లేవు అంటే మనము ఆటోలైనా తీసుకొని ఈ దేవాలయానికి అనేది చేరుకోవచ్చు. ఇక్కడ మనకు కారు పార్కింగ్ కూడా ఉందండి. చూడండి ఇదంతా టెంపుల్ లోపల వాతావరణము. టెంపుల్ ఇంకా కంప్లీట్ కాలేదండి, ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది, వర్క్ నడుస్తుంది. ఇది నైట్ వ్యూ అండి. చూడండి మనకు ఎంత బాగుందో టెంపుల్ నైట్ వ్యూ లైటింగ్స్తో. అందుకే చాలామంది ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు నైట్ టైం అంటే 7 తర్వాత టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అంటారు. మనము 5కి అలా వెళ్తే మనము 8 వరకు అయినా ఉండొచ్చు అనమాట, నైట్ టైం అనమాట. ఇంకా స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామో, మేము వరంగల్లోనే ఉంటాం, కాకపోతే ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇంకా ఈసారి మా బాబు హోమ్సిక్ హాలిడేస్ ఇవ్వడం వల్ల మేము కూడా బాబును వదిలిపెట్టేద్దామనేసి వెళ్ళేసేటప్పుడు ఈ టెంపుల్కి అనేది వెళ్ళామండి. మేము 5కి అలా వెళ్ళామన్నమాట. 8:30 వరకు అక్కడే ఉండేసేసి మళ్ళీ రిటర్న్ అయినాము. చూడండి స్వర్ణగిరి దేవాలయం లైటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ మనకు అప్పుడు వాటర్ అనేది పెట్టలేదు కదా ఇక్కడ మనకు రథం దగ్గర. 7 తర్వాత వాటర్ అనేది ఇలా పెట్టారండి రథం దగ్గర. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా టెంపుల్. ఖచ్చితంగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన మంచి టెంపుల్. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారండి. ఇంకా ఐస్ క్రీమ్ కొనేసి తినేసేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అనేది బయలుదేరామండి. చూసారు కదండి స్వర్ణగిరి దేవాలయం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దగ్గరగా ఉన్న వాళ్ళు మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి ఇదంతా కార్ పార్కింగే. ఇంకా మేము మళ్ళీ బయలుదేరదామని కార్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఎన్ని కార్లు వచ్చాయో. కార్ పార్కింగ్ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. చూసారు కదండి స్వర్ణగిరి దేవాలయం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.